సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆగస్టు 14 వచ్చి వెళ్లిపోయింది. ఆ రోజు రెండు భారీ పాన్ ఇండియా సినిమాలైన కూలీ, వార్ 2 విడుదలైపోయాయి. వారం రోజుల ముందు నుంచే రకరకాల వార్తలు, ఎన్నో విశేషాలు, ప్రీ బుకింగ్స్ రికార్డులతో ఈ రెండు మూవీస్ ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే గురువారం ఫస్ట్ షో పడగానే రెండింటికి యావరేజ్ టాక్ వచ్చింది. కూలీలో రజనీ యాక్టింగ్, అనిరుద్ మ్యూజిక్ అదిరిపోయాయని, నాగార్జునను సరిగ్గా వాడుకోలేదని, లోకేష్ కనకరాజ్ పెన్ కి పవర్ తగ్గిపోయిందంటూ పలు కోణాల్లో రివ్యూలు వచ్చాయి. మరోవైపు వార్ 2 అయితే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, కథ, విఎఫ్ఎక్స్, డైరెక్షన్ విషయాల్లో ప్రేక్షకులు భారీగా ట్రోల్ చేశారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే వార్ 2 కంటే కూలీ సినిమాదే పై చేయి అని తేల్చేశారు. అలాగని కూలీ అద్భుతంగా ఉందని చెప్పడం లేదు. మొత్తానికి రెండు చిత్రాలు యావరేజ్ టాక్ తో జర్నీని మొదలుపెట్టాయి. కూలీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా, వార్ 2 ఫస్ట్ డే 52 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసింది. వరుస సెలవుల నేపథ్యంలో రెండు సినిమాలు ఈ వీకెండ్ ని బాగానే క్యాష్ చేసుకునే అవకాశం లేకపోలేదు. అయితే సోమవారం నుంచి అసలు కథ మొదలవ్వబోతోంది. అయితే రెండు పెద్ద సినిమాలు రావడంతో యానిమేటెడ్ భక్తి సినిమా అయినటువంటి మహావతార్ నరసింహ థియేటర్ల నుంచి పూర్తిగా సెలవు తీసుకుంటుందని అంతా భావించారు. అయితే ఈ రెండు సినిమాలకు యావరేజ్ టాక్ రావడంతో నరసింహుడు మరోసారి విజృంభిస్తున్నాడు. ఇప్పటికే 3 వారాలు పూర్తి చేసుకున్న మహావతార్ నరసింహ మళ్లీ పుంజుకుంటోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాకు మళ్లీ థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో వార్ 2కి టికెట్ల రేట్లు పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు యానిమేటెడ్ మూవీని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారట. దీంతో శని, ఆదివారాల నుంచి థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఈ చిత్రానికి థియేటర్లు చాలా వరకు తగ్గిపోగా అందుబాటులో ఉన్నవి అన్ని హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. దీంతో థియేటర్ల సంఖ్య పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో మహావతార్ నరసింహ మూవీ అదరగొడుతోంది. శనివారం అంటే ఆగస్టు 16న ఉదయం 11 గంటల సమయంలో బుక్ మై షో యాప్లో కూలీ మూవీ గంటకు 25,000, వార్ 2 గంటకు 24,000 టికెట్లు అమ్ముడుపోతుండగా, మహావతార్ నరసింహకు గంటకి 11,000 బుకింగ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఆ రెండు పెద్ద చిత్రాలకు ఇది 3వ రోజు కాగా, మహావతార్ నరసింహకు 23వ రోజు. దాన్ని బట్టే ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మహావతార్ నరసింహకు ఒక రోజు ముందు రిలీజైన హరిహర వీరమల్లు, వారం రోజుల తర్వాత వచ్చిన కింగ్డమ్, ఈ రెండు చిత్రాలు కూడా థియేటర్ల నుంచి పూర్తిగా వెళ్లిపోగా, ఈ చిత్రం మాత్రం ఇంకా థియేటర్ల సంఖ్య పెంచుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ నెల 27న రిలీజ్ కానున్న మాస్ జాతర వాయిదా పడనుందనే వార్తలుస్తున్న వేళ నరసింహుడి విజృంభణ ఇప్పట్లో ఆగడం కష్టమే అంటున్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన ఈ సినిమా త్వరలోనే 300 కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.